హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం యాక్షన్ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ మూవీ అయిన ట్రాన్స్ఫ్యూషన్ తెలుగు డబ్ మూవీని రివ్యూ చేయబోతున్నాం. ఈ మూవీకి మ్యాట్ నెబుల్ డైరెక్ట్ చేశారు. ఇంకా రన్ టైమ్ వచ్చేసి 1 hour 46 minutes ఉంది. ఇది మనకి అమెజాన్ ప్రైమ్లో మల్టీ లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది. ఈ మూవీ రివ్యూ చూసే ముందు ప్లీజ్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు రివ్యూ. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే, మిడిల్ ఈస్ట్ మిషన్లో ఉన్న ఆస్ట్రేలియన్ స్పెషల్ ఫోర్స్ యూనిట్తో ట్రాన్స్ఫ్యూషన్ స్టార్ట్ అవుతుంది. వ్యాన్ లోగన్గా గాయపడతాడు. ఆ తర్వాత అతని భార్యను కోల్పోయిన విషాదం చోటు చేసుకుంది. అతని కొడుకు బిల్లీని పెంచడంలో అసలు కథ స్టార్ట్ అవుతుంది. 7 ఏళ్ళు వేగంగా ముందుకు సాగింది అండ్ బిల్లీ యొక్క ప్రాబ్లమేటిక్ బిహేవియర్ ర్యాన్ అతని క్రిమినల్ పాస్ట్తో మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి ఫోర్స్ చేస్తుంది. చివరికి వాటన్నిటిని సార్ట్ అవుట్ చేసేయడా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. మీరు మూవీ చూసే తెలుసుకోవాలి. ఇందులో మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే స్ట్రాంగ్ క్యారెక్టర్ డెప్త్. ఈ మూవీ క్యారెక్టర్స్ ఎమోషనల్ స్ట్రగుల్స్ను డీప్గా ఇన్వెస్టిగేట్ చేస్తూ, ముఖ్యంగా పీటీఎస్టీతో ర్యాన్ యొక్క బ్యాటిల్స్ అండ్ అతని ప్రాబ్లమేటిక్ కొడుకు బిల్లీతో కనెక్ట్ అవ్వడానికి అతను చేసిన ప్రయత్నాలు. ఇంకా నెక్స్ట్ వచ్చి గ్రిప్పింగ్ డ్రామా. ట్రాన్స్ఫ్యూజన్ అనేది ట్రెడిషనల్ క్రైమ్ థ్రిల్లర్ కంటే చాలా గ్రీమ్ డ్రామా. ఇది కాంప్లెక్స్ ఫ్యామిలీ డైనమిక్స్ని ఎక్స్ప్లోర్ చేసి డార్క్ అండ్ ఎమోషనల్తో కూడిన నరేషన్ని అందిస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి వెల్ ఎగ్జిక్యూటెడ్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ కానప్పటికీ సినిమాలో కొన్ని యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగా చేసి స్టోరీకి ఇంటెన్స్ యాడ్ చేసింది. ఇందులో మన మైనస్ పాయింట్ చూసుకుంటే స్లో ఫేసింగ్. మూవీ చాలా స్లోగా ఉంటుంది. ఇంపార్టెంట్ డీటెయిల్స్ క్రమంగా రివీల్ చేయడంతో పాటు కీలకమైన ప్లాట్స్ విప్పడానికి చాలా టైం పడుతుంది. సో కొంతమందికి ఇది చాలా బోరింగ్ అండ్ ల్యాగ్ ఉన్న ఫిలిం అనే భావన అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి అన్రిసాల్వ్డ్ థీమ్స్. గందరగోళంలో ఉన్న రైన్ బిహేవియర్ యొక్క ఆలోచనను సినిమా పూర్తిగా వివరించలేదు. కాబట్టి ఈ స్టోరీలో కొన్ని పార్ట్స్ ఇన్కంప్లీట్ గా వదిలేశారేమో అని మనకు చిన్న డౌట్ అయితే వస్తుంది. ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే ట్రాన్స్ఫ్యూజన్ అనేది దాని క్యారెక్టర్స్ యొక్క ఎమోషనల్ స్ట్రగుల్స్ ను లోతుగా ఎక్స్ప్లోర్ చేసే ఒక టఫ్ డ్రామా. ప్రత్యేకించి ఫాదర్ పీటీఎస్టీ అండ్ అతను ప్రాబ్లమేటిక్ కొడుకుతో పోరాడుతున్నాడు. ఇది యాక్షన్ ప్యాక్డ్ కాకపోయినా డార్క్ అండ్ ఇంటెన్స్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయడంలో అద్భుతంగా ఉంది. అయితే స్లో ఫేసింగ్ అండ్ డెవలప్ కానీ థీమ్స్ కొంతమంది వ్యూయర్స్కి మరింతగా కోరుకునేలాగా చేయవచ్చు. మీరు డ్రామా అండ్ క్యారెక్టర్ డెప్త్తో కూడా ఎమోషనల్ థ్రిల్లర్ కోసం చూసినట్లయితే ట్రాన్స్ఫ్యూజన్ చూస్ చేసుకోవచ్చు. సో ఇది నా రివ్యూ అండ్ ట్రాన్స్ఫ్యూజన్ మూవీ. మీకు నా రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి అండ్ మీరు ఈ మూవీని చూస్తారు లేదనుకోండి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఛానల్ వెంకీ వోకల్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. And don't forget to like and share the video. That's it. This is Venky Vocal signing out. Keep watching movies. Love you. Tata. Bye-bye.